ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులు 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బయోటిక్ సొల్యూషన్, ఈ సొల్యూషన్ ఒక గ్లాసులో కొద్దిగా పోస్తున్నాను. సో బయోటిక్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారుతుంది కదా. ఇందులో చిన్న వైట్ పేపర్స్ అంటే 2 వైట్ పేపర్స్, ఈ 2 వైట్ పేపర్స్ నేను కలిపి ఈ గ్లాస్లో వేస్తాను. బాగా కొద్దిసేపు బాగా సో బాగా నానిన తర్వాత చూసినట్లయితే బాగా నల్లగా అయిపోయింది, చెడిపోయింది. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2 గ్లాస్ ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాలి. సో 3వ గ్లాస్లో మన క్యూసెల్ ప్రోడక్ట్ ఉంటుంది. సో దీన్ని మనము ఈ శాటిలైట్ని కట్ చేసుకొని 3 గ్లాసులు మనం ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం. వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూసెల్ ప్రోడక్ట్ వాటర్, ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్. ఇప్పుడు ఈ పేపర్ని మనం వేడికి తీసుకుంటాం. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైందో చూశారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూసెల్ వాటర్, క్యూసెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నాం. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపర్ మన క్యూసెల్ ప్రోడక్ట్ చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ వైట్గా తయారు చేస్తున్నారు చూసారా. కలర్ చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేసి నల్లగా ఉంటుంది. మనం మన క్యూసెల్ ప్రోడక్ట్ వేసి మనము ఇంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపర్ వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూసెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఎంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్సింగ్ చేసేసి డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఇస్ క్యూసెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ us. సూపర్గా సాగుతుంది. ఇంతవరకు ఎప్పటికీ డౌట్ రాకుండా రిచ్గా రాయల్గా సాగిపోతుంది. అవునండి, ఆ డాక్టర్ ఎప్పటికప్పుడు డబ్బులు పంపిస్తున్నాడు కదా. పంపిస్తున్నారా? పనిలో ఎంత పర్ఫెక్ట్, పేమెంట్లో కూడా అంతే ప్రౌడ్ రా. మీ మేనేజ్మెంట్తో మాట్లాడాలి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, నేను వాళ్ళకి చెప్తాను. కాదమ్మా, మేము నేరుగా వాళ్ళతో మాట్లాడాలి. ఇలా నేరుగా రావడానికి వీల్లేదండి. ఎందుకు వీలేదు? సార్ ఆల్రెడీ సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. హ్యాండ్ ఓవర్ సార్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, అవసరం వీడియో సార్, చాలా చక్కటి వీడియో అది. దాన్ని ఎట్లాగో ఇప్పుడు మీరు వివరిస్తారు కాబట్టి చక్కటి వీడియో ప్లే చేస్తారు సార్. ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయకండి సార్, వినండి. ఇది వినే మీటింగ్ అండి ఇది. ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి, మీరు అందరూ వినండి సార్. ప్లీజ్ సార్, క్యారీ ఆన్ సార్. ఓకే సార్, నేను కొంచెం ప్రజెంటేషన్ బ్యాక్కి వెళ్తే కానీ ఒక్క నిమిషం సార్. రైట్, ఇలా జరిగే ఛాన్స్ ఈ హాస్పిటల్లో లేనే లేదు. ఈ హాస్పిటల్ ఎవరనుకుంటున్నారు? ఇండియాలోనే ఫేమస్ డాక్టర్ గుణశేఖర్ గారు. ఆ హాస్పిటల్ వాళ్ళే ఏదో చేసి మమ్మల్ని బ్లేమ్ చేద్దామని చూస్తున్నట్టున్నారు. ఈ హాస్పిటల్లో రాంగ్ ట్రీట్మెంట్, రాంగ్ పనులు చేసే అవసరమే లేదు. వెళ్ళండి. నో ఛాన్స్. అలాంటి పిచ్చి పనులు ఇక్కడ జరిగే ఛాన్సే లేదు. మేము డాక్టర్ గారితో మాట్లాడతాం. సిల్లీ కంప్లైంట్స్ తో చిల్లర వేషాలు వేయాలని చూస్తే సెక్యూరిటీతో బయటికి గెంటించాల్సి వస్తుంది. ఎందుకు గెంటుతారు? మేము మాట్లాడడానికి వచ్చాం. ఏంటి బెదిరిస్తున్నారా? మాట్లాడకుండా వెళ్ళే ప్రెసెంట్
శంకర్ బాబు గారు స్క్రీన్ నీట్గా ఉందా? హలో హలో ఫ్రెండ్స్ సార్. సార్ ఓకే సార్, క్లియర్ స్క్రీన్. నా వాయిస్ క్లియర్గా ఉందా సార్? ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. మీ అందరికీ న్యూయంగ్ తరపున, ముక్కుబాలరెడ్డి నా తరపున స్వాగతం, సుస్వాగతం. మరొకసారి న్యూయంగ్కు స్వాగతం. ఎంపవరింగ్ వెల్నెస్, ఎన్రిచింగ్ లైఫ్స్ అనేది న్యూయంగ్ వారి సిద్ధాంతం. ఈ న్యూయంగ్ అనే కంపెనీ సింగపూర్ బేస్డ్ కంపెనీ అండి. ఇది ఒక అద్భుతమైన ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ ను మన ముందుకు తీసుకొచ్చింది. దాని పేరే క్యూర్ సెల్. ఈ క్యూర్ సెల్ అనేది స్టెమ్ సెల్ టెక్నాలజీతో తయారైంది. ఆ స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటే ఏంటి, దాని వివరాలన్నీ తర్వాత స్లైడ్స్ లో వస్తాయి. ఈ కంపెనీని వెర్టికల్ ఇంటిగ్రేటెడ్ కంపెనీ అంటారండి. ఓన్ రీసెర్చ్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ అవుట్లెట్స్ తో రాబోతుంది ఈ కంపెనీ. మనకు కమింగ్ ఈ జూలై 10వ తేదీ అఫీషియల్ లాంచింగ్. ఇప్పుడు నడుస్తున్నదంతా కూడా ప్రీ లాంచింగ్ పీరియడ్. సో ప్రీ లాంచింగ్ పీరియడ్ లోనే ఇది ఒక అద్భుతాలు క్రియేట్ చేస్తుందంటే, ఇక లాంచింగ్ అయిన తర్వాత ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. సో అలాగే సాటిస్ఫైడ్ కస్టమర్ ఇస్ ఎ గుడ్ మోటివేటర్ అనే సిద్ధాంతం మీద టీమ్ వర్క్ అండి. ఇది ప్రధానంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ లో ఉంది. దాని వివరాలు కూడా మనం. సో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆరోగ్యం, నిరంతర ఆదాయం. ఈ రెండింటిని ఒకే ప్లాట్ఫామ్ మీద మనకు అందిస్తుంది న్యూయంగ్ అనే కంపెనీ. సో అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది? ఈ రెండు ఎక్కడుంటే అక్కడ ఆనందం అనేది ఉంటుంది. సో ఇక క్యూర్ సెల్ గురించి, న్యూయంగ్ కంపెనీ గురించి మనం తెలుసుకుందాం. ఇది స్టెమ్ సెల్ టెక్నాలజీతో తయారైంది. స్టెమ్ సెల్ అంటే మరి తండ్రి యొక్క శుక్రకణం, తల్లి యొక్క హోమ్ యాడ్ అయితే ఒక కణం ఏర్పడుతుంది. ఫలదీకరణ చెంది ఒక కణం ఏర్పడుతుంది. ఆ కణమే స్టెమ్ సెల్. ఇది అన్ని అంటే మనుషుల్లోను, జంతువుల్లోను, పక్షుల్లోను అన్నిట్లో ఉంటుందండి. సో ఆ యొక్క స్టెమ్ సెల్ లేదంటే మూల కణం, లేదంటే దైవ కణం, లేదంటే మదర్ సెల్ అంటారు. ఆ కణం మరి మెమరీతోను, అలాగే ఇన్ఫర్మేషన్ తోను, నాలెడ్జ్ తో వస్తుంది. సో ఆ విధంగా మరి ఒక సింగిల్ సెల్ మరి మన బాడీ మొత్తానికి కారణమైంది. ఈరోజు మన బాడీలో ప్రతి అవయంలోనూ ఈ స్టెమ్ సెల్ ఉంది. అది 1, 2గా, 4గా, 10గా, 100గా, 1000గా, lakhs గా మారి ప్రతి ఆర్గాన్ లోనూ సెల్ తోని బిల్డ్ అయింది. సో ఈ మనం బాడీ అంతా కూడా కణాలతో నిర్మితమైంది. సెల్స్, దీన్నే మనం సెల్స్ అంటాం. సెల్ నుంచి టిష్యూ, టిష్యూ అంటే కండరాలు, టిష్యూ నుంచి ఆర్గాన్ అంటే అవయవాలు, ఆర్గాన్స్ ని బాడీ తయారైంది. సో ఇలా మన ప్రతి అవయవంలోనూ ఉన్నది ఈ స్టెమ్ సెల్ మాత్రమే. సో మన క్యూర్ సెల్ లో ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీని పొందుపరచడం జరిగింది. అది ఎలాగో మనం తెలుసుకున్నాం. అలాగే సినర్జెటిక్ బ్లెండ్స్ అని మరి ఇమ్యూనిటీ నుంచి జనరేట్ అయిన మరి ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూనిటీ నుంచి జనరేట్ అయిన ఇమ్యూన్ సిస్టమ్ మనకు నిరంతరం రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది, బయట లోపల. ఈ రెండింటిని కలిపి తయారు చేసిందే క్యూర్ సెల్. స్టెమ్ సెల్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్, ఈ రెండింటి యొక్క కలయిక, ఈ కాంబినేషన్. ఎన్నో కంపెనీలు ఉన్నాయి స్టెమ్ సెల్ తయారు చేసే కంపెనీలు మార్కెట్ లో. వాటికి లేని రిజల్ట్, వాటికి లేని ఫలితాలు మరి క్యూర్ సెల్ కి ఎందుకు వస్తుందంటే ఈ యొక్క రెండింటి యొక్క కాంబినేషన్. ఇది లేదు ఇంతవరకు, ఈ ఫార్ములా ఇంతవరకు రాలేదు, స్టెమ్ సెల్ అండ్ ఇమ్యూనిటీ. మరి స్టెమ్ సెల్ అంటే మన బాడీలో ఉన్నది స్టెమ్ సెల్లే. మరి బయట మనకు సేమ్ హ్యూమన్ బాడీలో ఉన్న సిమిలర్ స్టెమ్ సెల్స్ మళ్ళీ మనకు మాలస్ డొమెస్టికా అన్న గ్రీన్ యాపిల్ లో లభిస్తుంది. గ్రీన్ యాపిల్స్ అంటే మనకు సూపర్ మార్కెట్ లో దొరికే గ్రీన్ యాపిల్స్ కాదు. ఇది ఒక ప్రత్యేకమైన జాతి, మాలస్ డొమెస్టికా అంటారు. ఇది స్విట్జర్లాండ్ దేశంలో ఆల్ప్ పర్వతాల్లో 3600 అడుగుల ఎత్తులో అది పెరుగుతుంది. దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన స్టెమ్ సెల్. అలాగే సోలార్ విటీస్ అని మరి రెడ్ గ్రేప్ సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన స్టెమ్ సెల్స్. ఈ రెండు డబుల్ స్టెమ్ సెల్స్ కలయిక. అలాగే మరి ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయడానికి సినర్జెటిక్ బ్లెండ్స్
కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. అందులో అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, క్లోరెల్లా, ఆస్టాక్సిన్, బార్లీ గ్రాస్, కోఎంజమ్ క్యూటెన్, ఒమేగా 3, 6, 9 వీటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఇమ్యూన్ మాలిక్యూల్స్ ను కాంబినేషన్ తో తయారు చేశారు క్యూర్ సెల్. మరి ఈ క్యూర్ సెల్ మన బాడీలో ఎలా పనిచేస్తుంది? ఈ రోజు మీరు చూస్తే సమాజంలో 95% మంది అనారోగ్యంతో బాధపడతారు. సో వీటన్నిటికీ మూల కారణం ఏంటి? ఇంతమంది ఇన్ని రకాల జబ్బులకు మూల కారణం ఏంటి అని అన్వేషిస్తే మన ఆహారం, మన ఆహారపు అలవాట్లు, మన చుట్టూ ఉన్న పొల్యూషన్, స్ట్రెస్, రేడియేషన్, ఎన్ని కారణాల వల్ల మన బాడీలో ఉన్న సెల్స్ 100% పర్ఫెక్ట్ గా పనిచేయట్లేదు. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ 100% పర్ఫెక్ట్ గా పనిచేయట్లేదు. సో ఈ స్టెమ్ సెల్స్ ను అలాగే ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే మరి యాక్టివేట్ చేయగలుగుతామో, మన క్యూర్ సెల్ చేసేది ఈ స్టిమ్యులేట్ చేస్తుంది. మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ ను స్టిమ్యులేట్ అంటే యాక్టివేట్ చేయగలుగుతుంది. యాక్టివేట్ చేసినప్పుడు మరి దాంతోనే తయారైన ఈ బాడీలో ఉన్న సెల్స్ అన్ని కూడా ఏ ఆర్గాన్లు అయితే డ్యామేజ్ అయి ఉన్నాయో ఈ సెల్స్ వాటిని గుర్తించి వాటిని రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంది ముందు. ఒకవేళ రిపేర్ కాకపోతే వాటిని రిమూవ్ చేసి కొత్త వాటిని రీజనరేట్ చేస్తుంది. అలాగే ఆల్రెడీ హెల్తీగా ఉన్న సెల్స్ ను ఇంకా ఎనర్జెటిక్ గా మారుస్తుంది. ఈ విధంగా మనకు ప్రతి ఆర్గాన్ ను హెల్తీగా తయారు చేయటం వల్ల మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ కూడా మొదటి నెలలోనే 25 to 30% బయటికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత 4 నుంచి 6 నెలల్లో పూర్తిగా ఆరోగ్యవంతులుగా మారుతాయి. సో సెల్స్ ఆరోగ్యంగా తయారైనవి. సెల్స్ ఆరోగ్యంగా తయారైనంత మాత్రాన మనం ఆరోగ్యంగా ఉండాలని లేదు. ఎందుకంటే మన బాడీలో ఎన్ని సెల్స్ ఉన్నాయో సుమారుగా 80 ట్రిలియన్స్ నుంచి 100 ట్రిలియన్స్ ఉన్నాయని మనకు సైన్స్ చెప్తాం. అంతకంటే రెట్టింపు మొత్తంలో బ్యాక్టీరియా వైరస్లు కూడా ఉన్నాయి. ఈ బ్యాక్టీరియా వైరస్లను నిరంతరం వెంటాడి చంపేయగలిగే శక్తి ఒక ఇమ్యూన్ సిస్టమ్ మాత్రమే ఉంది. మన క్యూర్ సెల్ ఏకకాలంలో ఒకే సమయంలో ఈ స్టెమ్ సెల్ ని యాక్టివేట్ చేస్తూ ఇమ్యూనిటీని కూడా బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేస్తుంది. తద్వారా ఈ వైరస్లను, బ్యాక్టీరియాలను సమూలంగా చంపేస్తుంది. అవి మళ్ళీ మన సెల్స్ ను డ్యామేజ్ చేయకుండా కాపాడుతుంది. ఈ విధంగా అద్భుతంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ నైనా పరిష్కరించగలిగే సామర్థ్యం క్యూర్ సెల్ ఉంది. ఇది ఒక మిరాకిల్ ప్రొడక్ట్. ఇక దీన్ని గుర్తించిన వరల్డ్ వైడ్ అథెంటిక్ ఆర్గనైజేషన్స్ ఎన్నో కూడా ఎండార్స్ చేస్తాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరెనికి కన్నా మరి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా వారి సర్టిఫికేట్స్ కానీ, జిఎంపి వారి సర్టిఫికేట్స్ కానివ్వండి, అలాగే హెచ్ఏసిసిపి వారి సర్టిఫికేట్ కానివ్వండి, ఈ ప్రొడక్ట్ లో ఎటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేవని నిర్ధారించే 100% న్యాచురల్ ప్రొడక్ట్ వారి సర్టిఫికేట్ కానివ్వండి, మిబ్లీ వారి సర్టిఫికేట్, ఇంకా యూరోప్ వారి ఎఫిషియన్సీ సర్టిఫికేట్, హలాల్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ఈ ప్రొడక్ట్ కలిగి ఉంది. ఇటువంటి అద్భుతమైన మిరాకిల్ ప్రొడక్ట్, అష్యూర్డ్ క్వాలిటీ, గ్యారంటీడ్ రిజల్ట్. ఇట్లా ఎవరైనా చెప్పారా? ఇంతవరకు నా దృష్టికి అయితే రాలేదు. నేను గత 20 సంవత్సరాలుగా ఈ న్యూట్రిషన్ హెల్త్ ఫీల్డ్ లో ఉన్నా. ఇంతవరకు ఎవరు కూడా అష్యూర్డ్ క్వాలిటీ, గ్యారంటీడ్ రిజల్ట్ అనేది ఇంతవరకు ఎవరు చెప్పలేదు. సో కానీ క్యూర్ సెల్ తయారు చేసిన న్యూయింగ్ వారు చెప్తున్నారు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ ప్రొడక్ట్. సో ఇక ఈ క్యూర్ సెల్ ఒక ప్యాకెట్ లో 20 చార్జెట్స్ ఉంటాయి. ఈ 20 చార్జెట్స్ మరి ఎవరెవరు వాడుకోవచ్చు అంటే అందరూ వాడుకోవాలి. ఆరోగ్యవంతులు వాడుకోవాలి, అనారోగ్య పీడితులు వాడుకోవాలి, ఇంకా డాక్టర్లు హోప్లెస్ అన్నవారు కూడా వాడుకోవచ్చు. ఆరోగ్యవంతులు ఎందుకు వాడుకోవాలండి అని నేను అడగవచ్చు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు క్రానిక్ డిసీజ్ తో బాధపడుతున్నాం. ఈ బీపీ కానీ, డయాబెటిక్ కానీ, థైరాయిడ్ ఇలాంటి జబ్బులతో బాధపడుతున్న వారు ఒకప్పుడు ఆరోగ్యవంతులే. వారు కూడా మనలాగా ఈ అనారోగ్య సమస్యలు మీరేదో టెస్ట్ చేయించుకున్న రోజు మాకు షుగర్ పెరిగిందను ఆ రోజు వచ్చిన జబ్బు కాదు. బీపీ అయినా, డయాబెటిక్ అయినా, థైరాయిడ్ అయినా
ఇన్స్టెంట్ గా వచ్చే జబ్బులు కాదు అవి. వాటికు నేపథ్యం, వాటికి మూలం ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం, 6 సంవత్సరాల క్రితం పడి ఉంటుంది. అప్పటి నుంచి అవి శరీరంలో పెరుగుతూ పెరుగుతూ ఏదో ఒక రోజు మనల్ని బెడ్ ఎక్కిస్తాయి. ఆ రోజు మనం టెస్ట్ చేస్తే మనకు షుగర్ ఉందనో బీపీ ఉందనో తెలుస్తుంది. కానీ ఆ పరిస్థితి రాకముందే మనం ఈ యొక్క క్యూర్ సెల్ వాడుకుంటే అవి మనకు బయటికి రాకముందే నార్మల్ అయిపోతుంది. మన శరీర ఆరోగ్యం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా రోజంతా మనం యాక్టివ్ గా ఉంటామండి. అసలు నీరసం, నిస్సత్తు అనేది మనకు రాదు. ఇంకా మన ఎంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మన ఫేస్ లో గ్లోనెస్ బాగా ఉంటుంది. ఇంకా మన శరీరం అంతా కూడా కాంతివంతంగా ఉంటుంది. ఈ విధంగా రోజు ఒక చాచెట్ వాడుకుంటే సరిపోతుంది. రవిచంద్ర బాబు గారు కొంచెం మ్యూట్ చేయండి సార్ అందరినీ. నాది ఆన్ చేయండి. హలో హలో రవిచంద్ర బాబు గారు, ఎస్ సార్ సార్ చెప్పండి సార్. ఈ వాయిస్ వేరే వాయిస్ వస్తుంది, కొంచెం మ్యూట్ చేయండి అందరినీ. నేను చూస్తున్నాను సార్. నాది ఆన్ చేయండి. ఎస్ సార్ మీరు ఆన్లో ఉన్నారు సార్. క్యారీ ఆన్ సార్. ఓకే. సో ఈ విధంగా హెల్తీ పీపుల్ వాడుకుంటే చక్కగా వారికి ఆరోగ్యం, ఫ్యూచర్ లో జబ్బులు రాకుండా, ఈ క్రానిక్ డిసీజ్ అటాక్ కాకుండా ఉంటుంది. ఆల్రెడీ క్రానిక్ డిసీజ్ తో బాధపడేవారు వారు డైలీ 2 చాచెట్ వాడుకుంటే వారికి ఉన్న ప్రాబ్లం మొదటి నెలలోనే 25 to 30% తగ్గిపోతుంది. ఆ తర్వాత 4 to 6 months వాడుకుంటే పూర్తిగా ఇంకా మళ్ళీ అది రిపీట్ కాకుండా ఉంటుంది. సో మీరు వాడుకునే మెడిసిన్ వాడుకుంటూ దీన్ని వాడుకోండి. మీ డాక్టరే ఆటోమేటిక్ గా మీ మెడిసిన్ ను తగ్గించేస్తారు, పూర్తిగా మానేయమని ఆయన నోటి ద్వారానే మీరు వింటారు. సో అలాంటి అద్భుతమైన ప్రొడక్ట్ ఈ క్యూర్ సెల్. అయితే ఈ క్యూర్ సెల్ తీసుకునేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే రిపేర్ జరిగేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక 3 to 4 లీటర్స్, పెద్దవాళ్ళు అయితే 3 to 4 లీటర్స్ తీసుకోండి. ఒకవేళ డయాలసిస్ చేయించుకునేవారు మీరు డాక్టర్ రికమెండేషన్ ప్రకారమే 1 లీటర్ 1.5 లీటర్ తీసుకోవచ్చు, సరిపోతుంది. ఎందుకంటే వారి బాడీలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి వారు ఎక్కువ వాటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఎలా తీసుకోవాలి ఈ క్యూర్ సెల్ అంటే సబ్లింగ్వాల్ టెక్నాలజీ అంటారండి దీన్ని. అంటే మన నోట్లో ఉన్న సెలైవా లాలాజలంతోనే కలిసి డైరెక్ట్ బ్లడ్ స్ట్రీమ్ లో కలుస్తుంది. ఎప్పుడు మనం ఈ చాచెట్ ఉదయాన్నే ఎంటీ స్టమక్ బ్రష్ చేసుకోక ముందే మనం నాలుగు కింద పోసుకోవటం వల్ల ఈ పౌడర్ అది ఈ సెలైవా ద్వారా బ్లడ్ లో కలిసి డైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉదయం సాయంత్రం చేయటం వల్ల మనకు చక్కని ఫలితాలు వస్తాయి. ఈ పౌడర్ తీసుకున్న ఒక 10 నుంచి 15 నిమిషాల తర్వాత వాటర్ కొంచెం ఎక్కువ తీసుకోండి. వాటర్ తాగిన 45 నిమిషాల తర్వాత మీరు బ్రష్ చేసుకొని ఏమైనా తినొచ్చు. సో ఆ విధంగా దీన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకోండి. ఇక మరి ఎక్కడైనా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి కదా, అయితే దీన్ని కొంతమంది తీసుకోకూడదు. ఎవరు? ప్రెగ్నెంట్ ఉమెన్స్, అలాగే పాలిచ్చే తల్లులు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వారు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కిడ్నీ మార్పిడి చేసిన వాళ్ళు, లివర్ మార్పిడి చేసిన వాళ్ళు, హార్ట్ మార్పిడి చేసిన వాళ్ళు, ఇలాంటి వారు దీన్ని తీసుకోకూడదు. ఇంకా ఈవెన్ బైపాస్ చేసిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలాగే స్టెంట్ వేసిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు, నీ రీప్లేస్ చేసిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ అవయవాలు మార్పిడి చేసిన వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు. చిన్నపిల్లలు 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న ఆరోగ్యవంతులు తీసుకోవచ్చు. ఇక అందరూ తీసుకోవచ్చు. మరి చాలా మంది అంటుంటారు, మరి మాకు షుగర్ ఉందండి 15 సంవత్సరాలుగా ఉంది, తగ్గుతుందా? మాకు బీపీ ఉందండి 12-13 సంవత్సరాలుగా ఉంది, తగ్గుతుందా అంటారు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఇది అలోపతి కెమికల్ కాదు, మెడిసిన్ కాదు. ఇది ఒక మంచి ఫుడ్ సప్లిమెంట్, మన సెల్స్ ను రిపేర్ చేసే ఒక సప్లిమెంట్. సెల్స్ ఎప్పుడైతే రిపేర్ అయినాయి అనుకోండి, ఉదాహరణకు ప్యాంక్రియాస్ గ్లాండ్ లో ఉన్న బీటా సెల్స్ డ్యామేజ్ అయ్యి మనకు
ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాకపోతే దాన్ని డయాబెటిక్ అంటారు. అంటే బ్లడ్ లో ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉంటే దీన్ని షుగర్ వ్యాధిగా మనం గుర్తిస్తాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఈ ప్యాంక్రియాస్ గ్లాండ్ లో ఉన్న బీటా సెల్స్ డ్యామేజ్ అయినాయి, అవి సరిగా ఇన్సులిన్ ఉత్పత్తి చేయట్లేదు. ఇప్పుడు దాన్ని మనం రిపేర్ చేసుకుంటే ఇంకా ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదు కదా మనకు. ఆ పని క్యూర్ సెల్ చేస్తుంది. అలాంటి మెడిసిన్ ఏదైనా కూడా మీకు డయాబెటిక్ ను ఒక 3 నెలలు 4 నెలల్లో తగ్గిస్తుంది. అలా కాకుండా మనం రిపేర్ చేయించుకోకుండా ఎక్స్ట్రా వాడుకుంటున్నాం అనుకోండి, అంటే మీ ఇంట్లో వాటర్ పంపు బోర్వెల్ మోటార్ పాడైపోతే దాన్ని రిపేర్ చేయించుకోకుండా బయట నుంచి ట్యాంకర్లు తెప్పించుకుంటే అది ఎలా రిపేర్ అవుతుంది? సమస్య పరిష్కారం కాదు కదా. ఇప్పుడు మనం చేస్తున్నది డయాబెటిక్ అదే, మనం ఇన్సులిన్ వాడుకుంటున్నాం కానీ ప్యాంక్రియాస్ గ్లాండ్ ను రిపేర్ చేసే మెడిసిన్ ఏమీ కూడా మీరు తీసుకోవట్లేదు. షుగర్ పేషెంట్లు గమనించాల్సిన విషయం అది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ ప్యాంక్రియాస్ గ్లాండ్ లో ఉన్న రిపేర్ కాకపోతే మళ్ళీ రిమూవ్ చేసి కొత్త వాటిని రీజనరేట్ చేసి యథావిధిగా గతంలో మీరు పుట్టుకతో షుగర్ పేషెంట్లు కాదు, మధ్యలో 30 సంవత్సరాలకు 40 సంవత్సరాలకు మీరు షుగర్ అటాక్ అయినా అట్లా మీరు ఆ వయసులో ఎట్లాంటి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుందో అలా మళ్ళీ యథాతథంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పుడు మీరు షుగర్ టాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదు. సో అలా ప్రతి జబ్బు కూడా అలా రిపేర్ చేస్తుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సెల్ రిపేర్ అవుతుంది. సెల్ రిపేర్ అయితే టిష్యూ హెల్తీగా ఉంటుంది. టిష్యూ హెల్తీగా ఉంటే ఆర్గాన్ మొత్తం కూడా హెల్తీగా ఉంటుంది. ఆర్గాన్స్ మన అవయవాలన్నీ హెల్తీగా ఉంటే మనం హెల్తీగా ఉంటాం. ఇది ఇక్కడ ఉన్న టెక్నాలజీ. అందుకనే ఈ కంపెనీ మరి ప్రత్యేకంగా పేటెంట్లు పొంది మరి ఇన్ని రకాల సర్టిఫికేట్లు పొంది ఇంత వాడిన ఒక్కరు కూడా ఇది అద్భుతం మిరాకిల్ అని చెప్తూ ఉన్నారు. రేపు ఆదివారం అయితే మీరు వాలంటరీగా ఎవరంతటా వాళ్ళు వచ్చి మేము వాళ్ళకు తగ్గిన వాళ్ళంతా కూడా వాళ్ళ ఆనందాన్ని మనతో పంచుకుంటుంటే నిజంగా అద్భుతం అనిపిస్తుంది అనమాట. సో ఇంకా నాకు ఈ జబ్బు తగ్గుతుందా ఆ జబ్బు తగ్గుతుందా అన్న క్వశ్చన్ అనేది లేదు. అన్ని రకాల జబ్బులు తగ్గిపోవాల్సిందే. మీరు వాడిన మొదటి నెలలోనే 25 to 30% తగ్గిపోతుంది. ఆ తర్వాత 4 నుంచి 6 నెలలు వాడుకుంటే పూర్తిగా ఆ రూట్ లెవెల్ నుంచి ఆ జబ్బు మాయమైపోతుంది. ఇక ఈ క్యూర్సెల్ ప్యాకెట్ లో 20 చాచెట్స్ ఉంటాయనుకున్నాం కదా. ఈ 20 చాచెట్స్ యొక్క ఖరీదు గ్లోబల్ ప్రైస్ వచ్చి $62 అండి. మన ఇండియన్ ప్రైస్ వచ్చి 5,800 5,800. ఈ 5,800కు మనకు 1+1 మనకు ప్రీ లాంచింగ్ లో ఉంది కదా. ఈ ప్రీ లాంచింగ్ పీరియడ్ లో మరి ఒక బంపర్ ఆఫర్ ఇస్తుంది కంపెనీ. 1+1 ఒకటి కొనుక్కుంటే ఇంకొక ప్యాకెట్ ఉచితంగా ఇస్తున్నాం. ఆఫ్టర్ లాంచింగ్ తర్వాత అది ఆఫర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో బీవీ కూడా అంటే బిజినెస్ వాల్యూ, ఈ బిజినెస్ వాల్యూ అనేది 50 బీవీగా నిర్ణయించారు ప్రతి ఐడికి. సో ఇందులో బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఫ్రీ ఆఫ్ ద కాస్ట్ అండి, ఎటువంటి కాస్ట్ దానికి లేదు. సో ఇది ఒక మిరాకిల్ హెల్త్ ప్రొడక్ట్. దీన్ని మనం వాడుకొని ప్రయోజనం పొంది మరి మన కుటుంబ సభ్యులకు, ఆ తర్వాత నీరండి ఇంకా మన చుట్టూ ఉన్న మన మిత్రులకు, మన కమ్యూనిటీలో ఉన్న వారికి, సమాజంలో ఎవరికైనా మన తెలిసిన వారికి ఇవ్వటంలో తప్పేం లేదు కదా. మనం ఆరోగ్యంగా తయారయ్యాం, ఇతరులను కూడా ఆరోగ్యంగా ఉంచడంలో తప్పేం లేదు కదా. ఇలా రిఫరల్ మార్కెట్, ఈ రిఫరల్ మార్కెట్ 100% లీగల్. ఈవెన్ దో టాటా కార్లు, టాటా వాళ్ళు కూడా లేదు టాటా బిగ్ బాస్కెట్ ఉంది కదా, వాళ్ళు కూడా రిఫర్ చేస్తే మనకు డబ్బులు ఇస్తాం. ఎయిర్టెల్ వాళ్ళు కూడా రిఫర్ చేస్తే డబ్బులు ఇస్తాం. సో ఈ రిఫరల్ మార్కెట్ అనేది తప్పైందేం కాదు, మంచిది. ప్రతి ఒక్కరికి కూడా మరి ఆనందంగా ఉండటానికి డబ్బు కూడా అవసరమే కదా. ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా అవసరం. ఇందులో బిజినెస్ ఆపర్చునిటీ, న్యూ వారి బిజినెస్ ఆపర్చునిటీ ఒక అద్భుతమైనది. ఎందుకు అంటే ఇన్వెస్ట్మెంట్ లేదు ఇందులో. మనం వాడుకున్నాం, ఆ తర్వాత ఆరోగ్యంగా తయారైన ఇతరులకు మనం రికమెండ్ చేస్తున్నాం అంతే. సో ఇన్వెస్ట్మెంట్ లేదు, రిస్క్ లేదు, బాస్ లేదు. మనకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ పని చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారులు కానివ్వండి, లేదు చిరు ఉద్యోగులు కానివ్వండి, ముందుగా పార్ట్ టైం చేసుకోండి. రోజు 2 గంటలు 3 గంటలు. కొంచెం మీ ఇన్కమ్ లెవెల్స్ పెరిగిన తర్వాత మీ రెగ్యులర్ ఇన్కమ్ తో ఈక్వల్ అండ్ మోర్ ఇన్కమ్ మీరు న్యూ సంపాదించేటప్పుడు
అప్పుడు ఇంకా ఎక్కువ సమయం కేటాయించండి. మంచిగా మీరు ఆరోగ్యంతో పాటు ఆనందంగా జీవించడానికి ఇది ఎంతో అద్భుతమైనది. ఎందుకంటే ఇందులో మనకు ర్యాంక్స్ ఉన్నాయి. ఈ ర్యాంక్స్ 15 ర్యాంక్స్ ఉన్నాయి. ఒక్కొక్క ర్యాంక్ అచీవ్ అయ్యే కొద్దీ మన ఫైనాన్షియల్ పొజిషన్ కంప్లీట్ గా మారిపోతుంది. ఎస్, మా అందరిది మారింది. ప్రాక్టికల్ గా మీకు కూడా మారిపోతుంది. సో ఇందులో మనం ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకు ఆరోగ్యంగా చేయటం అనేది ఇది ఒక గొప్ప అద్భుతం. మరి మార్కెట్ లో ఏదైనా మనం ఒక వస్తువు కొనాలంటే ఏదైనా సరే ఒక 100 రూపాయలు 1000 రూపాయలు పెట్టి మనం కొంటున్నాము అంటే దాని యొక్క యాక్చువల్ ప్రైస్, దాని యొక్క తయారీ ఖర్చు కేవలం 20% మాత్రమే ఉంటుంది. అంటే 100 రూపాయలు పెట్టి మీరు కొంటున్నారంటే దానికి 20 రూపాయలు 30 రూపాయలు ఖర్చు అయి ఉంటుంది అంతే తయారీకి. లేదు 1000 రూపాయలు పెట్టుకుంటే 200 300 అవుతుంది. మరి మిగిలిన 700 800 ఎవరికి వెళ్తున్నాయి అంటే మిడిల్ మెన్ సిస్టమ్. ఈ మిడిల్ మెన్స్ కు అలాగే అడ్వర్టైజ్మెంట్ వీటికి ఎక్కువ ఖర్చు అవుతుంది. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను. మీరు ఒక 1000 రూపాయలు పెట్టి మార్కెట్ లో ఏదైనా ఒక వస్తువు కొంటే తయారీదారు, డిస్ట్రిబ్యూటర్స్ కు, హోల్సేలర్స్ కు, రిటైలర్స్ కు, అడ్వర్టైజ్మెంట్ ఇలా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది మన అమౌంట్. మరి న్యూ వారి బిజినెస్ ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా మీరు కొనే ప్రతి వస్తువు మీద ఇక్కడ మిడిల్ మ్యాన్ సిస్టమ్ లేదు, బైపాస్ చేస్తారు. అడ్వర్టైజ్మెంట్ లేదు. మరి ఈ మిగిలిన మొత్తం 70 to 80% ఎవరికి వెళ్తుంది అంటే ఎవరైతే కస్టమర్స్ సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ గా మారి వారే పంచుకుంటారు, వారికే ఇస్తారు. అంటే సాటిస్ఫైడ్ కస్టమర్ ఇస్ ఎ గుడ్ మోటివ్. సో ఇక్కడ కస్టమర్లు డిస్ట్రిబ్యూటర్లే ఈ 70 to 80% పంచుకుంటారు. కానీ ఈ మిడిల్ మెన్ సిస్టమ్ కానీ అడ్వర్టైజ్మెంట్లు కానీ ఇది లేదు. అందుకనే ఇది సింపుల్ అండ్ ప్రాఫిటబుల్ బిజినెస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు ఇన్వెస్ట్మెంట్ లేదు, కంపెనీకి ఉంది. కంపెనీకి చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. మన అందరి తరపున కంపెనీ ఇన్వెస్ట్ చేసుకొని మనకు బిజినెస్ ఆపర్చునిటీని ఫ్రీగా ఇస్తుంది. సో ఇది ఒక అద్భుతమైన బిజినెస్. మన లైఫ్ ను టర్న్ చేయగలిగే ఒక గొప్ప బిజినెస్ ఆపర్చునిటీ. ఇక నేను మనకు 5 types ఆఫ్ ఇన్కమ్స్ ఆఫర్ చేస్తాం. అందులో ప్రొమో రివార్డ్, మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, లైఫ్ టైం రివార్డ్, ర్యాంక్ అచీవ్మెంట్, ఇలా 5 types ఆఫ్ ఇన్కమ్స్ ఆఫర్ చేస్తా ఉంది. ఈ ఇన్కమ్స్ అన్ని కూడా మనకు 15 days కో 1 month కో కాదండి, ఎవ్రీడే వస్తాయి. ఎవ్రీడే మన అకౌంట్ లో డబ్బులు. ఎంత బాగుంటుంది చూడండి. సో మరి డబ్బులు రావాలంటే బిజినెస్ క్లోజ్ కావాలి కదా. ఎవ్రీడే midnight 12 గంటలకు బిజినెస్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ మినిట్ మనకు రావాల్సిన అమౌంట్ అంతా మన అకౌంట్ కు వచ్చేస్తుంది. ఎంత బాగుంది. సో రేపు అఫిషియల్ లాంచింగ్ జూలై 10 నుంచి మనకు మొత్తం ఇండియన్ రూపీస్ లోనే ట్రాన్సాక్షన్స్ అన్ని జరుగుతాయి. అంటే మనం కొనుక్కునేటప్పుడు మన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఫోన్ పే, గూగుల్ పే ఇవన్నీ ఉపయోగించుకొని మనం కొనుక్కోవచ్చు. ఆ తర్వాత మనకు రావాల్సిన ఇన్కమ్ కూడా మన డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్ లోనే పడిపోతుంది. ఎంత బాగుంటుంది. ప్రతిరోజు డబ్బులే. ఇక ప్రొమో రివార్డ్. ప్రొమో రివార్డ్ అంటే ఆ పేరులోనే ఉంది చూడండి, ప్రొమో, బిజినెస్ ప్రమోషన్ కోసం, బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇనిషియల్ గా ఎంకరేజ్మెంట్ బోనస్ అన్నమాట. ఇది పర్మనెంట్ ఇన్కమ్ కాదండి. ఇది కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఎంతకాలం అనేది మనం చెప్పలేము. రేపు అఫిషియల్ లాంచింగ్ తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. సో ఈ ప్రొమో రివార్డు అనేది ఎలా అంటే మనం కొనుక్కున్నాం $62 పెట్టి, మన ప్రొడక్ట్ ఇచ్చారు 1+1 2 ప్యాకెట్స్ ఇచ్చారు. మనకు బాగుంది కాబట్టి ఇంకొక 2 ఫ్రెండ్స్ మనం రికమెండ్ చేస్తాం. ఆ ఇద్దరు కూడా కొనుక్కున్నారు, వాళ్ళకి ప్రొడక్ట్ వెళ్ళిపోయింది. ఆ ఇద్దరిని సంస్థకు పరిచయం చేసిన మనకు మాత్రం ఎవ్రీ వీక్ $3 ప్రకారం 104 weeks అంటే 2 years పాటు ఇస్తారండి. మొత్తం $312. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం రికమెండ్ చేసిన ఇద్దరు చేసిన బిజినెస్ $124. వారిద్దరు $124 చేస్తే మనకేమో $312 ఇస్తున్నారు. ఇది మోర్ దెన్ 2.5 times ఎక్కువ. సో మనకు ఒక సందేహం వస్తుంది, ఇలా ఇస్తే కంపెనీ నష్టపోతుంది కదా, ఇందులో ఏదైనా మతలబు ఉందా? ఇలా అంటే ఇంటర్నేషనల్ కంపెనీలు లాంగ్విటీ, ఒక లాంగ్ స్టాండర్డ్ తో వచ్చే కంపెనీలు ఏం చేస్తాయంటే దీని బిజినెస్ టెక్నిక్ అంటారు. మీకు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను.
రిలయన్స్ జియో వారు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి దేశమంతా కేబుల్స్ వేసి 1 year పాటు దేశ ప్రజలందరికీ ఉచితంగా ఇంటర్నెట్ ను సప్లై చేశారు, ప్రొవైడ్ చేశారు. దీనివల్ల దేశంలోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది ఈ రోజు జియో. అదే విధంగా ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం మరి ఒక 10 సంవత్సరాల క్రితం కొత్తగా వచ్చినప్పుడు మార్కెట్లోకి మనకు క్యాష్ బ్యాక్ ఇచ్చేవారు. సో ఇప్పుడు ఇవ్వట్లేదు, ఛార్జెస్ చేస్తున్నారు, అది వేరే విషయం. సో బిజినెస్ ఎస్టాబ్లిష్ కావాలి అంటే ఇలాంటి బిజినెస్ టెక్నిక్స్ ఇంటర్నేషనల్ కంపెనీలు వాడతాయి. సో ఇది ఒక మంచి అవకాశం, దీన్ని యూజ్ చేసుకుందాం. ఒకవేళ 2 years పాటు ఆగే ఓపిక నాకు లేదు అంటే మనం ప్రొడక్ట్ ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్ ను సెలెక్ట్ చేసుకుంటే 6 ప్యాకెట్స్ ఇస్తాం. సో ఈ విధంగా ప్రొడక్ట్ కానీ పేమెంట్ కానీ ఏదైనా మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక ఒక కస్టమర్ ఉన్నాడు, అతనే 3 ఐడీలు తీసుకున్నాడు అంటే 62 into 3 $186 అయింది కదా. అతనికి 3 రోజులు 6 ప్యాకెట్లు వచ్చేసింది. అతను తన సొంత ఆరోగ్యం కోసం అవి వాడుకున్నాడు, ఆరోగ్యంగా తయారయ్యాడు. ఈ 2 years లో అతనికి $312 వచ్చింది. అంటే అతను పే చేసిన $186 కంటే ఇంకా ఎక్సెస్ $126 వచ్చింది. సో ఇలాంటి అవకాశం మరి ఆఫ్టర్ అఫిషియల్ లాంచింగ్ తర్వాత జూలై 10 తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు తెలియదు. మాక్సిమం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇప్పటికే బిజినెస్ బాగా రైజ్ అయింది కాబట్టి. సో ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి, ఇప్పించండి, మీరు తీసుకోండి. సో ఈ అవకాశం ఉన్నప్పుడే యూటిలైజ్ చేసుకోండి. అయితే మీరు అడగవచ్చు, కేవలం ఇద్దరికే ఇస్తారా ప్రొమో అంటే, ప్రొమో రివార్డ్ అనేది మనం ఇద్దరిని రికమెండ్, ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ ఇద్దరిని రికమెండ్, ఆ ఇద్దరిని రికమెండ్ చేసుకుని డైరెక్ట్ రిఫరెన్స్ చేసిన ప్రతిసారి మనకు ఒక ప్రొమో రివార్డ్ వస్తుంది. ఒక ప్రొమో రివార్డ్ అంటే $312. మీరు సపోజ్ ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ రికమెండ్ చేశారు, ఆ తర్వాత ఒక 20 మంది వన్ సైడే చేశారు. 1 side 20 మంది అంటే ఎన్ని ప్రమోలు వస్తున్నాయి మనకు? 10 ప్రమోస్ వస్తున్నాయి. ఈచ్ ప్రమోకు $312 అంటే 10 ప్రమోలకు 10 ప్రమోలు రావాలంటే 20 మందిని డైరెక్ట్ రిఫరెన్స్ ఇవ్వాలి, $3,120. అదే 100 మందిని మనం డైరెక్ట్ గా రిఫర్ చేస్తే 50 ప్రమోలు వస్తాయి, అంటే వీక్లీ $150. ఇలా 104 వీక్స్ అంటే $15,600. మన ఇండియన్ రూపీస్ లో అయితే 14,35,000 రూపాయలు. ఎంత బాగుందో చూడండి, ఇది ఎక్స్ట్రా కదా మనకు. ఇలాంటి అవకాశం త్వరగా వినియోగించుకోండి. సో ఇక మ్యాచింగ్ ఇన్కమ్, ఇక్కడ నుంచి అన్ని కూడా పర్మనెంట్ ఇన్కమ్స్. ఈ ప్రొమో రివార్డ్ అనేది పర్మనెంట్ ఇన్కమ్ కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఇక నుంచి అన్ని కూడా పర్మనెంట్ ఇన్కమ్స్, లైఫ్ టైం ఉండే ఇన్కమ్స్. మ్యాచింగ్ ఇన్కమ్ అంటే బైనరీ మ్యాచింగ్ అవ్వాలి, లెఫ్ట్ టు రైట్. మనం చెప్పుకున్నాం ఒక ఐడికి 50 BV అని గుర్తుంది కదా. సో మనకి 50 BV అనేది మనం ఇద్దరిని 2 లైన్లు మాత్రమే సెటప్ చేసుకోవాలి. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఈ 2 లైన్ల కిందనే మనం వారిని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంతమందినైనా డైరెక్ట్ గా రిఫర్ చేయొచ్చు. ఆ రిఫర్ చేసిన వారు మీరు లెఫ్ట్ అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ బాటమ్ లోకి వెళ్ళి ప్లేస్ అవుతుంది, రైట్ అంటే ఎక్స్ట్రీమ్ రైట్ కి వెళ్ళి బాటమ్ లో ప్లేస్మెంట్ అవుతుంది. సో ఈ విధంగా మనం 100 మందినైనా డైరెక్ట్ గా రిఫర్ చేయొచ్చు. మనకు డైరెక్ట్ గా ఉన్న ఇద్దరు ఎంతో అదృష్టవంతులు. సో మ్యాచింగ్ అనేది అంటే ఒక పవర్ లెగ్, ఒక పేయింగ్ లెగ్ ఆటోమేటిక్ గా ఏర్పడుతుంది. రేర్ గా ఇద్దరు సమానంగా నడవటం చాలా రేర్ కేసెస్ లో జరుగుతుంది. ఒకరు బాగా స్పీడ్ గా వెళ్తుంటే దాన్ని పవర్ లెగ్ అంటాం. ఆ పవర్ లెగ్ అన్లిమిటెడ్ క్యారీ ఫార్వర్డ్. కొంచెం స్లోగా వెళ్తున్న లెగ్ ను వీక్ లెగ్ అంటాం, లేదు పేయింగ్ లెగ్ అంటాం. ఆ పేయింగ్ లెగ్ లో మ్యాచ్ అయినప్పుడల్లా మనకు డబ్బులు జనరేట్ అవుతా ఉంటాయి. 50 BV మ్యాచింగ్, మనకు ఒక ఐడికి 50 కదా, 50 into 5%. ఈ మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చి 5%. అలాగే ఒక రోజుకు మనం $500 మనం క్యాపింగ్ ఉందన్నమాట. అంటే ఒక రోజుకు $500 వరకు ఎర్న్ చేయొచ్చు. అయితే ఇందులో సిల్వర్ ర్యాంక్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ప్రమోషనల్ ర్యాంక్స్.
1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ 6 స్టార్ అంటే సిల్వర్ ర్యాంక్ అంటారు. 6వ పొజిషన్. ఈ సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయినప్పుడు మనకు ఇన్కమ్ ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అవుతుంది. 5% బదులు 10% వస్తుంది. సేమ్ వర్కే కానీ డబుల్ ఇన్కమ్ వస్తుంది. మనకు కెపాసిటీ, సీలింగ్ కెపాసిటీ కూడా $1,000 కు ఇంక్రీజ్ చేస్తారు. అంటే ప్రతిరోజు 90,000 రూపాయలు ఈ ఒక్క ఇన్కమ్ ద్వారానే సంపాదించే అవకాశం మనకు లభిస్తుంది. ఇక స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అని ఇది ఒక అద్భుతమైన ఇన్కమ్. ఇప్పుడు ఏదైతే మ్యాచింగ్ ఇన్కమ్ లో మన టీంలో ఎర్న్ చేసే వారి మీద అగైన్ ఇన్కమ్ అన్నమాట. ఇది ఎట్లా అంటే మనం ఈ ఇన్కమ్ కు ఎలిజిబుల్ అనేది అప్ టు 5 లెవెల్స్ వరకు ఎలిజిబిలిటీ. ఈ 5 లెవెల్ వరకు మనం ఎలిజిబుల్ కావాలి అంటే 10 మందిని డైరెక్ట్ గా రిఫర్ చేస్తాం. ఒకవేళ మీరు ఇద్దరిని రికమెండ్ చేస్తే 1 లెవెల్ వరకే ఇస్తారు. నలుగురిని చేస్తే 2 లెవెల్స్, 6 మందిని చేస్తే 3 లెవెల్స్, 8 మందిని చేస్తే 4 లెవెల్స్, 10 మందిని రికమెండ్ చేస్తే 5 లెవెల్స్ మీద, అన్ని లెవెల్స్ మీద 10% ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎలా అంటే మీరు డైరెక్ట్ గా రిఫర్ చేసిన వారు అందరూ కూడా హారిజంటల్ గా సెటప్ అయిపోతారు. వారి ద్వారా వచ్చిన వారు లెవెల్ 2 అవుతారు. అంటే లెవెల్ 1 మనం డైరెక్ట్ గా రిఫర్ చేస్తే లెవెల్ 1, ఆ లెవెల్ 1 ద్వారా వచ్చిన వారు లెవెల్ 2, లెవెల్ 2 ద్వారా వచ్చిన వారు లెవెల్ 3, లెవెల్ 3 ద్వారా వచ్చిన వారు లెవెల్ 4, లెవెల్ 4 ద్వారా వచ్చిన లెవెల్ 5. ఈ విధంగా 5 లెవెల్స్ లో మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ టీంలో ఎర్న్ చేసేవారు ఒక 10 మంది ఉన్నారు. వారు ఒక్కొక్కరు అంటే మ్యాచింగ్ ఇన్కమ్, వారు ఒక్కొక్కరు డైలీ 1000 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు. అంటే ఒకరు ఎక్కువ సంపాదించని, ఒకరు తక్కువ సంపాదించని, యావరేజ్ 1000 రూపీస్. అంటే 10 మంది ఇలా 1000 రూపీస్ పర్ డే ఎర్న్ చేస్తే వారందరి టోటల్ ఇన్కమ్ ఎంత? 10,000. ఆ 10,000 మీద మనకెంత వస్తుంది? 10% అంటే 1,000 కదా పర్ డే. ఇంకా ఎర్నర్స్ పెరిగారు కానీ వారు సంపాదించే డైలీ యావరేజ్ ఇన్కమ్ మాత్రం 1000. ఇప్పుడు వారందరి టోటల్ ఇన్కమ్ 1 lakh. మనకు 10% అంటే 10,000 పర్ డే. సో ఇంకా ఎర్నర్స్ పెరిగారు, 1000 మంది అయ్యారు. ఇప్పుడు 10 లక్షలు అయింది అందరి ఇన్కమ్. మనకు 10% అంటే 1 lakh పర్ డే, 1 lakh పర్ డే. ఇంకా ఎర్నర్స్ పెరిగారు, 10,000 మంది అయ్యారు. ఈ 10,000 మంది యావరేజ్ ఒక్కొక్కరు 1000 రూపీస్ సంపాదిస్తే 1 crore అవుతుంది. మనకు 10 lakhs పర్ డే వస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అమ్మో ఇంత ఇన్కమ్ ఇస్తారా అంటే ఇది బిజినెస్. ఇక్కడ ఏమి దాన ధర్మం ఇవ్వట్లేదు కంపెనీ. మనము ఈ బిజినెస్ చేస్తా ఉన్నాం. బిజినెస్ చేస్తే మనకంటూ ఒక అమౌంట్, సర్టన్ అమౌంట్, ఒక పర్సెంటేజ్ మనకు సపరేట్ చేస్తారు మార్కెటింగ్ వాళ్ళు, అందులో నుంచే ఇస్తున్నారు. సో మనం ప్లే చేసే ఈ బిజినెస్ ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ మనం ఎర్న్ చేయొచ్చు. అదే జాబ్ లో లిమిటెడ్ ఉంటుంది. మీరు ఎంత పని చేసినా మీకు ఎంత అయితే ఫిక్స్ అయిందో శాలరీ అంతే ఇస్తారు. ఇక్కడ అలా కాదు, బిజినెస్ కదా, బిజినెస్ లో డైలీ కోట్లు సంపాదించవచ్చు. సో ఇది బిజినెస్ గా పరిగణించాలి. సో ఇంకా ఈ విధంగా దీనికి లిమిటేషన్ లేదండి. డైలీ 1 crore కూడా సంపాదించవచ్చు. ఆల్రెడీ ఎవ్రీడే 1 lakh అండ్ మోర్ సంపాదించే వాళ్ళు మన టీంలోనే ఉన్నారు, లయన్స్ టీమ్ లోనే ఉన్నారు. సో అన్లిమిటెడ్ డెప్త్, డైలీ అన్లిమిటెడ్ డెప్త్ లో మనం ఈ ఇన్కమ్ సంపాదించవచ్చు. కాబట్టి మనము మన కింద ఎర్న్ చేసేవారు అందరూ కూడా చక్కగా దీన్ని ఉపయోగించుకొని, ఇంకా రివార్డ్స్ ఫర్ లైఫ్ టైం. ఈ రివార్డ్స్ ఫర్ లైఫ్ టైం అంటే మనం ప్రమోషనల్ ర్యాంక్స్ ఉన్నాయనుకున్నాం కదా, 1 star 2 star 3 star ఇట్లా 15 ర్యాంక్స్ ఉన్నాయి. ఈ 1 star మనం కావాలి అంటే లెఫ్ట్ గ్రూప్ లో 1400 BB, రైట్ గ్రూప్ లో 1400 BB. అంటే ఒక్కొక్క ఐడికి 50 BB అనుకున్నాం కదా, 1400 అంటే 28 ఐడీస్ ఒక పక్క, 28 ఐడీస్ మరొక పక్క ఉంటే మనకు 1 star గా ప్రమోషన్ వస్తుంది. అప్పుడు రివార్డ్ గా $100 ఇస్తారు. ఈ రోజు మీరు వచ్చేవారు రేపే ఇచ్చేస్తారు, నెక్స్ట్ డేనే. ఇక 2 star కావాలన్నారు అనుకోండి, 1400 ప్లస్ 2100 అంటే కుములేటివ్ అండి. మన టార్గెట్ వచ్చి కుములేటివ్, రివార్డ్ కుములేటివ్ కాదు, దేనికి అదే సెపరేట్. సో 3500
ఈ 1400 కలుపుకొని 3500 మనం కంప్లీట్ చేసాం అనుకోండి. అంటే లెఫ్ట్ గ్రూప్ లో 70 ఐడీస్, రైట్ గ్రూప్ లో 70 ఐడీస్ కంప్లీట్ చేస్తే 2 స్టార్ గా వస్తుంది. అప్పుడు $150 రివార్డ్ గా ఇస్తుంది. ముందు ఇచ్చిన 100 సపరేట్, ఈ 150 మళ్ళీ సపరేట్. అంటే రివార్డ్ ఇక్కడ కుములేటివ్ గా ఇంకా 3 స్టార్. ఇట్లా మనకు 15 ర్యాంక్స్ అచీవ్ అయితే ఆల్రెడీ మన టీమ్ లోనే నేనైతే సిల్వర్ 6వ ర్యాంక్ వచ్చాను. జస్ట్ 4 నేను 100 days లోనే అచీవ్ అయ్యాను. ఇప్పుడు నాది 4th month నడుస్తా ఉంది. ఇక అతి కొద్ది కాలంలోనే నెక్స్ట్ ర్యాంక్ అచీవ్ అవుతుంది. ఇంకా మన టీంలో ప్లాటినమ్స్ ఉన్నారు, డైమండ్ కూడా ఉన్నారు. అంటే చూడండి, కంపెనీ స్టార్ట్ చేసి ప్రీ లాంచింగ్ లోనే డైమండ్ ర్యాంక్ అచీవ్ అయ్యారంటే వారు ఎంత స్పీడ్ గా ప్రొడక్ట్ ఎంత క్వాలిటీగా ఉందో మీరు అర్థం చేసుకోండి. ఈ విధంగా 15 ర్యాంక్స్ అనేవి మనకు 3 years కానీ 5 years లో కానీ మనం అచీవ్ చేయొచ్చు. అది మనం చేసే వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఒక 5 years టార్గెట్ పెట్టుకుంటే ఈ క్రౌన్ అంబాసిడర్ ర్యాంక్ మనం కానీ అచీవ్ అయితే మనకు వచ్చే టోటల్ ఇన్కమ్ 50 lakhs USDT. 50 lakhs USDT అంటే మన ఇండియన్ రూపీస్ లో 45 crore ఈ ఒక్క ఇన్కమే వస్తే మరి మిగతా అన్ని రకాల ఇన్కమ్స్ కలుపుకుంటే ఇంకొక 50-60 కోట్లు ఈజీగా వస్తుంది. అంటే ఇది 100 crores ప్రాజెక్టు. మీరు ఇందులో పెట్టుబడి లేదని దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఆల్రెడీ 2 కోట్లు 3 కోట్లు సంపాదించిన వాళ్ళు మన టీంలోనే ఉన్నారు. నా ఇన్కమ్ కూడా 5 digits దాటిపోయి 6 digits కూడా వచ్చేస్తాం. సో కాబట్టి మీరు దీన్ని సీరియస్ గా తీసుకోండి, సీరియస్ గా ఆలోచించండి. ఇటువంటి అద్భుతమైన బిజినెస్ మనకు నియంగా ప్రొవైడ్ చేస్తా ఉంది. ఇక ర్యాంక్ అచీవ్మెంట్. ఈ ర్యాంక్ అచీవ్మెంట్ అనేది ఇది ఒక రాయల్టీ బోనస్ అండి. ఇందులో మనకు ఎలిజిబిలిటీ అనేది 3 star నుంచి వస్తుంది. మనం 3 star అయితే మన లెఫ్ట్ గ్రూప్ లో, రైట్ గ్రూప్ లో లేదా అన్లిమిటెడ్ డెప్త్ లో ఎక్కడైనా సరే బిజినెస్ జనరేట్ అయిందంటే ఇన్కమ్ జనరేట్ అయినట్టే. ఎంత వర్క్ చేసిన బిజినెస్ మీద 1%. దీన్నే N1 అంటారు. N1 ర్యాంక్ అచీవ్ చేయాలంటే 3 star అయ్యింది. అదే 5 star అయితే 2%, సిల్వర్ అయితే 3%, గోల్డ్ అయితే 4%, N4, డైమండ్ N5, డైమండ్ అండ్ అబోవ్ ర్యాంకులు అందరికి కూడా 5%. ఎంత బాగుందో చూడండి. ఇక లెఫ్ట్ లేదు, రైట్ లేదు, ఎక్కడున్నా సరే అన్లిమిటెడ్ డెప్త్. దీనికేమి సీలింగ్ లిమిట్ లేదు, అన్లిమిటెడ్ డెప్త్. ఇది డిఫరెన్షియల్ బేసిస్ లో ఇస్తారండి. ఇది ఎట్లాగో చూద్దాం, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎంతమందినైనా డైరెక్ట్ గా రికమెండ్ చేయొచ్చు కదా. ఆ రికమెండ్ చేసిన వారు అందరూ కూడా ఇలా హారిజాంటల్ గా మనకు అందరూ చేస్తారు. మీరు డైమండ్, ఎస్, మీరు ఒక 1 year కష్టపడితే ఈజీగా డైమండ్ అవ్వచ్చు. మీ ఇన్కమ్ క్రోర్స్ లోనే ఉంటుంది. డైమండ్ 1 year చాలు, డైమండ్ ఎక్కువ అవసరం. సో మీరు డైరెక్ట్ గా రికమెండ్ చేసిన టీములన్నీ కూడా ఇలా డైరెక్ట్ గా హారిజాంటల్ టైప్ లో వచ్చేస్తాయండి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ గ్రూప్ లో మీరు ఇంకా వారు ఎవరు కూడా 3 star కాదు, మీరు 5% లో ఉన్నారు డైమండ్. సో మీకు ఆ టీమ్ లో జరిగిన టోటల్ బిజినెస్ మీద 5% డైరెక్ట్ గా వస్తుంది. 5%. ఇంకో గ్రూప్ లో 3 star ఉన్నారు, వారికి 1% పోతే బ్యాలెన్స్ 4% మీకు వచ్చేస్తుంది. ఇంకో గ్రూప్ లో 5 star ఉన్నారు, వారికి 2% వెళ్తే మీకు బ్యాలెన్స్ 3% వస్తుంది. ఇంకో గ్రూప్ లో సిల్వర్ ఉన్నారు, వారికి 3% పోతే మీకు 2%. మరో గ్రూప్ లో గోల్డ్ ఉన్నారు, వారికి 4% పోతే మీకు 1% వచ్చేస్తుంది. అయితే ఇక్కడ తక్కువ ఇన్కమ్ ఉంది కానీ మీరు బాధపడవసరం లేదు. వారే మీకు మెయిన్ పిల్లర్స్. ఈ గోల్డ్ ర్యాంక్ వాళ్ళే మీకు మెయిన్ పిల్లర్స్ అన్నమాట. మీకు మ్యాచింగ్ బోనస్ ఇచ్చేది వారి, స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ఎక్కువ శాతం వారి ద్వారానే వస్తుంది. ఇంకా మన ర్యాంకులు అచీవ్ చేయడానికి వారే కారణమవుతారు. కాబట్టి ఇలా అన్లిమిటెడ్ డెప్త్ ఇన్కమ్ మనం ఈ 5 రకాల ఇన్కమ్స్ ద్వారా తీసుకోవచ్చు. చివరిగా థాయిలాండ్, మన లాంచింగ్ ప్రోగ్రామ్ వచ్చి థాయిలాండ్ లో పెడుతున్నారు జూలై 10వ తేదీ. ఆ గొప్ప ఈవెంట్ లో మనం పాల్గొనే అదృష్టాన్ని కల్పిస్తా ఉన్నాం. దీనికి ఒక చిన్న
ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది పెట్టారు. ఏప్రిల్ 17th నుంచి మే 31st వరకు అది ఉండేది. అయితే డిస్ట్రిబ్యూటర్స్ యొక్క రిక్వెస్ట్ మీద మరి దాన్ని ఈ జూన్ 10 వరకు పెంచారు అనమాట. జూన్ 10తో ఇది ఎండ్ అవుతుంది. ఎటువంటి ఎక్స్టెన్షన్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ అఫిషియల్ లాంచింగ్ డేట్ కూడా అనౌన్స్ అయిపోయింది. ఈ పీరియడ్ లో ఈ జూన్ 10వ తేదీ లోపల మనం డైరెక్ట్ గా 100 ఐడీస్ ను రికమెండ్ చేసినా కూడా ఎలిజిబుల్ అవుతాం, ఏ ర్యాంక్ లో ఉన్నా కూడా. అదే అప్ టు 3 స్టార్ వరకు, అంటే 3 స్టార్ కాదు, 0, 1 స్టార్, 2 స్టార్ ఈ ర్యాంకులో ఉన్నవారు లెఫ్ట్ గ్రూప్ లో 125, రైట్ గ్రూప్ లో 125 చేసుకుంటే ప్లస్ పర్సనల్ గా 10 ఐడీస్ డైరెక్ట్ గా రికమెండ్ చేస్తే వారు కూడా ఎలిజిబుల్ అవుతారు. అలాగే 3 స్టార్ అండ్ 4 స్టార్ 200 లెఫ్ట్ గ్రూప్ లో, 200 రైట్ గ్రూప్ లో ఉండి పర్సనల్ గా మీ డైరెక్ట్ రిఫరెన్స్ తో 10 ఐడీలు ఉండాలండి. అలాగే 5 స్టార్ అండ్ సిల్వర్ 300 డైరెక్ట్ గా 10 ఐడీలు ఉండాలి. ఇక రూబీ అండ్ గోల్డ్ కి అయితే 500, ప్లాటినం కి అయితే 1000 ఐడీస్, లెఫ్ట్ గ్రూప్ లో 1000 ఐడీస్, రైట్ గ్రూప్. ఇది మీరు ఏప్రిల్ 17th రోజు ఏ పొజిషన్ లో ఉన్నారో అది అప్లై అవుతుంది. ఆ తర్వాత మీకు ర్యాంకులు వచ్చినా కూడా మీరు ఏ పొజిషన్ లో ఏప్రిల్ 17th లో ఉన్నారో ఆ పొజిషన్ అది ఎలిజిబుల్ అయితే సరిపోతుంది. మీరు ఇప్పుడు సిల్వర్ అయ్యారు, అప్పుడు 2 స్టార్ లో ఉన్నారు, ఇప్పుడు సిల్వర్ అయ్యారని ఇప్పుడు సిల్వర్ ర్యాంకు బేసిక్ క్రైటీరియా చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ అవకాశం లభిస్తుంది. 3 nights 4 days అన్ని ఖర్చులు, ఫ్లైట్ ఛార్జెస్, 5 స్టార్ స్టే, అలాగే అక్కడ సైట్ సీయింగ్, ఇవన్నీ కూడా కంపెనీ బేర్ చేసి మనకు ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్, మన ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్ లో మనం స్టార్ట్ అవుతాం మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్ వరకు మనకు అన్ని ఖర్చులు భరాయించి ఈ యొక్క టూర్ కు మనం తీసుకెళ్తుంది. కాబట్టి ఇలాంటి గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలని నా మనవి. ఇక న్యూయార్క్ లో మనం ఎందుకు బిజినెస్ చేయాలి అంటే, ఇది ఎర్లీ బర్డ్ ఆపర్చునిటీ, ప్రీ లాంచింగ్ లో ఉంది, ప్రీ ఆపర్చునిటీ, లయబిలిటీ అనేది లేదు, రిస్క్ లేదు, బాస్ లేడు, ఇన్వెస్ట్మెంట్ లేదు. మనం ఆరోగ్యంగా ఉంటూ మరి మన మిత్రులకు, మన సమాజానికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. ఇది గొప్ప అవకాశం. అలాగే మన ఆర్థిక పరిస్థితి బాగా పెరిగిపోతుంది. మన తీరని కోరికలన్నీ కూడా మనం ఈ యొక్క ఆపర్చునిటీ ద్వారా తీర్చుకోవచ్చు. అలాగే మనకు నచ్చిన టైంలో ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఇంకా గుర్తింపు అనేది, రికగ్నిషన్ అనేది మన కంపెనీ నుంచి ఎప్పటికీ వస్తుంది. మరి అలాగే మన లైన్ టీమ్స్ నుంచి కూడా ఎప్పుడు మనకు రికగ్నైజ్ చేస్తూ ఉంటాం సందర్భాన్ని బట్టి. ఇక గవర్నమెంట్ నుంచి కూడా మనకు అప్రిషియేషన్ వస్తుంది. ఇట్లా మనం ట్యాక్స్లు పే చేస్తాం. ట్యాక్స్లు పే చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ కూడా, ఇప్పుడు నేను గత 14 సంవత్సరాలుగా ట్యాక్స్ పేర్ గా ఉన్నా. అంటే ట్యాక్స్ పేర్ అంటే జిఎస్టీ రిజిస్టర్డ్. అంతకు జిఎస్టీ లేనప్పుడు సర్వీస్ ట్యాక్స్ పే చేసేవాళ్ళం. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత నెలకు 70 నుంచి 80 వేలు జిఎస్టీ పే చేస్తాం. మాకు ప్రతి నెల సర్టిఫికేట్లు ఇస్తా ఉంటారు, అప్రిషియేట్ చేస్తూ లెటర్స్ ఇస్తూ. ఇంకా మాకు గవర్నమెంట్ ఏమైనా అయితే ఫస్ట్ ప్రియారిటీ మాకు ఇస్తారు. ఎందుకంటే వీఆర్ ద ట్యాక్స్ పేయర్స్. మనం ప్రౌడ్ గా ఫీల్ కావాలి, దేశానికి మన వంతు మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అలాగే మన ద్వారా ప్రయోజనం పొందిన డాక్టర్లు, హోప్లెస్ అన్నవారు కూడా మనం హ్యాండిల్ చేసి వారికి చక్కని లైఫ్ ను ఇస్తున్నాం. కాబట్టి వారి బ్లెస్సింగ్స్, వారి అప్రిషియేషన్ మనకు ఎప్పుడూ ఉంటుంది. ఈ విధంగా అందరికీ ఉపయోగపడే ఇది ఒక కల్పవృక్షం అని నేనైతే ఫీల్ అవుతున్నా. మీకు అలాంటి ఫీలింగ్ కలిగితే, మీరెవరైతే మిమ్మల్ని ఈ జూమ్ మీటింగ్ కు ఇన్వైట్ చేశారో వారిని సంప్రదించండి. వారి ద్వారా సిస్టమ్ లోకి రండి, మరి కలిసి పనిచేద్దాం. సో మన కోరికలన్నీ నెరవేర్చుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దాం, సమాజాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుదాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు కోఆర్డినేటర్స్. రవిచంద్ర బాబు గారు. ఎస్ సార్. Extraordinary, excellent plan presentation, sir. Very great, sir. Thank you so much, sir. Thank you so much. Thank you, sir. Thank you very much. My dear friends, ఇప్పటిదాకా మనకి ముక్కు బాలరెడ్డి సార్ మనకి ఎంత చక్కటి ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చారంటే, మీకు ఇది
విన్నవారండి, అంటే కాన్సన్ట్రేషన్ గా కూర్చొని శ్రద్ధగా విన్నవారికి మీకు ఖచ్చితంగా దీని గురించి అర్థమై ఉంటుంది. ఒకవేళ దీని గురించి మీకు అర్థం అవ్వలేదు, సార్ చెప్పినట్టుగా ఒక్కసారండి మీరు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ ఇన్విటేషన్ మీకు పంపించుంటారంటే వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో మీకు పంపించుంటారండి. కాబట్టి ఒక్కసారి అంటే ఎంత చక్కటి ప్లాన్ అన్నా సరే ఒక్కసారి వింటే, ఒకవేళ మీకు కొన్ని విషయాలు దీంట్లో బాగా అర్థమై ఉంటాయి కదా, ఆ విషయాల్ని చర్చించండి. ఇంకా అంతకు మించిన మంచి విషయాలు మీకు అన్ని కూడా చూడండి. ఇక్కడ ఏమి పెద్దగా అర్థం కాని విషయాలు ఏమీ లేవు. కాకపోతే మీకు ఇన్విటేషన్ ఇచ్చిన వారి దగ్గర కూర్చొని ఒక్కసారి చక్కగా మీరు ఇంకొకసారి దీని గురించి తెలుసుకోగలిగితే ప్రోడక్ట్ అంతే చక్కగా ఉంటుంది, అలాగే బిజినెస్ ప్లాన్ కూడా అంతే చక్కగా ఉంటుంది కదా. అయితే దీని గురించి ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అని మీకు కొంతమందికి క్వశ్చన్స్ ఉండొచ్చు. ఒక్కసారి రేపు మార్నింగ్ మీరు 6:50కి మిమ్మల్ని ఇప్పుడు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగితే 6:50 కూడా మళ్ళీ మీకు ఆ ఇన్విటేషన్ ఇస్తారండి. ఓకే, మీరు ఈ లోపల మీరు జాయిన్ అయ్యి, అంటే మీరు ఒక ఐడి తీసుకుని యాక్టివేట్ చేసుకుని మీరు రేపు మార్నింగ్ అసలు ఏం జరుగుతుంది టోటల్ అండి సౌత్ ఇండియాలో, అంటే మనకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గోవా, ఇవన్నీ సౌత్ ఇండియా అండి. దీనికి మన హెడ్ మన లయన్ సార్ ఉంటారు. ఇక్కడ నుంచి అందరూ కూడా ఈ 1000 పీపుల్ లోకి విత్ ఇన్ 10 minutes లోపల ఫుల్ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, 6:50కి స్టార్ట్ అవుతుంది, 6:55కే ఫుల్ అయిపోతుంది. 7 o'clock మనకి ఎగ్జాక్ట్ గా మనకి టెస్టిమోనియల్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఈ టెస్టిమోనియల్ సెషన్ స్టార్ట్ అవ్వగానే మీరు చూస్తారు, అసలు ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తే వాళ్ళు చెప్పే వాళ్ళు బిఫోర్ అంటే వాడడానికి ముందు, వాడిన తర్వాత మాకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో పోయాయని చెప్తుంటే మాకు కూడా బతిపోతుందండి. అసలు అంత ఆశ్చర్యం, అసలు రియలీ ఇది ఒక కల్పవృక్షం లాంటిది, అలాగే మనకి సంజీవని లాంటిది. అసలు దీనికి ఎన్ని పేర్లు పెట్టినా కూడా తక్కువనండి అలాంటి. కాబట్టి మీరు ఒకసారి వచ్చి చూడండి, మీకే అర్థం. ఓకే సార్, మనము ఈ రోజు ఈ సెషన్ ఎస్ సార్ అదే సార్, ఈ రోజు మనకి టైం అయిపోయిందండి. ఎందుకంటే బాలరెడ్డి సార్ చాలా చక్కగా వివరిస్తారు కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటారు మీ అందరి కోసం అది కూడాను. ఎనీవే, మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దామండి అందరూ కూడాను. అప్పటిదాకా మీరు బ్యాక్ టు సేఫ్ హోమ్. మీరు అందరితో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో మాట్లాడండి. అందరికీ గుడ్ నైట్, జై హింద్.